రాజ్యాంగంపై చర్చ సందర్భంగా రాజ్యసభలో అధికార ప్రతిపక్ష సభ్యుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఎగువ సభలో చర్చను కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రారంభించారు. రేపు రాజ్యసభలో ప్రధాని నరేంద్ర మోదీ చర్చకు సమాధానం ఇవ్వనున్నారు. దీనిపై మరిన్ని వివరాలు ఇప్పుడు చూద్దాం. భారత రాజ్యాంగాన్ని ఆమోదించుకుని 75వ ఏడాదిలోకి అడుగుపెట్టిన సందర్భంగా లోక్సభలో గత శుక్ర శనివారాల్లో చర్చ జరగ్గా రాజ్యసభలో సోమవారం చర్చ ప్రారంభమైంది. చర్చను ప్రారంభించిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ కాంగ్రెస్పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. కుటుంబం కోసం రాజ్యాంగాన్ని మార్చివేశారని ఆరోపించారు. వాక్ స్వాతంత్ర్యాన్ని అణిచివేసేందుకు కాంగ్రెస్ సవరణలు చేసిందన్నారు. ఇప్పుడు మాత్రం రాజ్యాంగ పరిరక్షణ గురించి ప్రసంగాలు చేస్తోందని నిర్మలా సీతారామన్ విమర్శించారు. Elections to the President, Vice President, Prime Minister and Lok Sabha Speaker cannot be challenged in any court in the country, and it can be done only before a parliamentary committee. कानून को दुरुपयोग करना, कॉन्स्टिट्यूशनल अमेंडमेंट करवाना देश के हित में नहीं है, प्रोसेस सही नहीं होता, इससे आर्थिक सुधार कुछ होने वाले नहीं है. ఆర్థిక మంత్రి వ్యాఖ్యలపై రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున్ ఖర్గే ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ విభజన సూత్రాన్ని నమ్ముతోందని ఆరోపించారు. ప్రజలకు స్వేచ్ఛ సమానత్వం కావాలన్న ఖర్గే బీజేపీ పాలనలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందన్నారు. జాతీయ జెండా రాజ్యాంగాన్ని ఎప్పుడూ గౌరవించని వారు రాజ్యాంగంపై తమకు పాఠాలు చెబుతున్నారన్నారు. అవాస్తవాలతో దేశాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. రాజ్యాంగం బలోపేతానికి కేంద్రం ఏం చర్యలు తీసుకున్నదో చెప్పాలని ఖర్గే డిమాండ్ చేశారు. और ऐसे लोग जो लोग झंडे से नफरत करते हैं, जो लोग हमारे अशोक चक्र से नफरत करते हैं, जो लोग संविधान से नफरत करते हैं, और ये लोग आज हमको पाठ पढ़ा रहे हैं. ये क्या है? ఇక ఈ అంశంపై రాజ్యసభలో కేంద్ర మంత్రి హరీప్ సింగ్ పూరి, బీజేడీ నుంచి దేబాశిష్ సామంతరాయ్, కాంగ్రెస్ ఎంపీ ముకుల్ వాన్సిక్ తదితరులు ప్రసంగించారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.